అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం గ్రూప్ డి 17th ఆగస్ట్ 2022 లో జరిగిన ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ ని చూద్దాం. Find the simple interest on 2000 at 8.25% per annum for the period from 7 February 2022 to 20 April 2022. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ 2000 ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.25% అన్నారు. ఫస్ట్ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 7 ఫిబ్రవరి నుంచి 20 ఏప్రిల్ సేమ్ ఇయర్ 2022 రెండు సేమ్ ఇయర్లోనే ఉన్నాయి. సో ఫిబ్రవరి తర్వాత మనకి మార్చ్ వస్తుంది కదా. నౌ ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్. బికాస్ 2022 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ కాబట్టి 28 - 7 ఈస్ 21 డేస్ ప్లస్ మార్చ్లో 31 డేస్ ప్లస్ ఇక్కడ 20 ఏప్రిల్ దాకా అన్నారు. సో ప్లస్ 20 యాడ్ చేస్తే టోటల్ ఇక్కడ మనకి 72 డేస్ వస్తుంది. నౌ లీప్ ఇయర్ కాకపోతే 1 ఇయర్ లో మనకి 365 డేస్ వస్తుంది కదా. 365 మల్టిపుల్ అనేది 72 అవ్వదు. సో 73 మాత్రమే 365 మల్టిపుల్ అయింది కాబట్టి మనం అప్రాక్సిమేట్ గా 73 డేస్ అని చెప్పి తీసుకొని టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేస్తే 73 డివైడెడ్ బై 365, 73 వన్స్ 73 ఫైవ్స్ దట్ ఈస్ 1/5. సో టైం పీరియడ్ ఇక్కడ మనకి 1/5 వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఈస్ PTR by 100. ప్రిన్సిపల్ ఈస్ 2000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 8.25% ఇంటూ 1/5 ఈస్ టైం పీరియడ్ డివైడెడ్ బై 100. ఈ టూ జీరోస్ క్యాన్సిల్. 5 వన్స్ 5 4s 20. సో 8.25 ఇంటూ 4. సో ఇప్పుడు చూడండి 4 ఇంటూ 8 అంటే 32 కదా. నౌ 4 ఇంటూ 0.25, 25 ఇంటూ 4 ఎంత అయింది? 25 ఇంటూ 4 ఈస్ 100. ఇక్కడ 0.25 ఉంది. సో 0.25 ఇంటూ 4 ఏమైంది? 1 అయింది. సో 32లో 1 యాడ్ చేస్తే 33 రూపీస్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ 33. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, కన్వర్ట్ 36 సెంటీమీటర్స్ టు కిలోమీటర్స్. 36 సెంటీమీటర్స్ ని కిలోమీటర్స్ లోకి కన్వర్ట్ చేయమన్నారు. సో ఫస్ట్ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కదా. ఈ సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయడానికి 36 డివైడెడ్ బై 100 చేస్తే ఇప్పుడు మీటర్స్ లో కన్వర్ట్ అయింది. అండ్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో ఇక్కడ మనకి 1 మీటర్ అంటే 36 డివైడెడ్ బై 100 అంటే మీటర్స్ లో ఉంది. ఇప్పుడు ఈ 36 డివైడెడ్ బై 100 ని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 1000 చేస్తే కిలోమీటర్స్ లోకి కన్వర్ట్ అయింది. సో 36 డివైడెడ్ బై 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి. సో పాయింట్ తర్వాత మనకి 5 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో చూస్తే 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 4 మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ కౌంట్ చేస్తే 1 2 3 4 5 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 63 అయింది. సో ఆప్షన్ సి మనకి ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్. ఆప్షన్ బి లో 4 డిజిట్స్ ఉన్నాయి. ఆప్షన్ బి కూడా రాంగ్. సో మనకి 5 డిజిట్స్ అనేది ఓన్లీ ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్ 2500 రూపీస్ అండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 2375, దెన్ ద లాస్ పర్సంటేజ్ ఈస్. సో ఇక్కడ 500 రూపీస్ కి 2500 రూపీస్ కి కొని 2375 రూపీస్ అమ్ముతుంటే లాస్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది? 2500 లో నుంచి 2375 ని మైనస్ చేస్తే 125 రూపీస్ అనేది లాస్ కదా. ఈ లాస్ కాస్ట్ ప్రైస్ మీద దట్ ఈస్ 2500 మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేస్తే ఈ టూ జీరోస్ క్యాన్సిల్. 25 వన్స్ 25 5 is 125. సో 5% is loss percentage. Option B is our answer. Next, if 3 is added to each odd digit and 1 is subtracted from each even digit in the number, what will be the difference between the highest and lowest digits thus formed? So first number ఏమి ఇచ్చారు? 42514 సో ఈ నంబర్ లో నుంచి ఆడ్ అయితే 3 యాడ్ చేయాలి, ఈవెన్ అయితే 1 ని సబ్ట్రాక్ట్ చేయాలి. అలా చేసినాక వచ్చే న్యూ నంబర్ కి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డిజిట్స్ డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఈవెన్ ఏమున్నాయి? 4 2 4 6. ఈ ఈవెన్ అనమాట. ఈవెన్ అయితే 1 మైనస్ చేయాలి కదా. సో 4 - 1 is 3, 2 - 1 is 1, 5 + 3 because it is odd. So 5 + 3 is 8, 1 + 3 4, 4 - 1 3, 5 + 3 8, 6 - 1 అంటే 5,
3 + 3 6. సో దిస్ ఈస్ న్యూ నంబర్ అనమాట. ఇప్పుడు ఈ న్యూ నంబర్లో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ డిజిట్ డిఫరెన్స్ ఎంత? సో హైయెస్ట్ అంటే 8 కదా, 8 అనేది హైయెస్ట్. లోయెస్ట్ అంటే 1. 8 - 1 is 7. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్, John bought a laptop at 25% discount on the market price. If he had paid 28,473 for the laptop, what was its market price? సో జాన్ 25% డిస్కౌంట్ కి ఒక ల్యాప్టాప్ తీసుకొని వస్తే అతనికి సెల్లింగ్ అతను ఎంత అమౌంట్ పే చేశాడు ఆ ల్యాప్టాప్ డిస్కౌంట్ వచ్చినా కూడా 28,473 రూపీస్ పే చేశారు. అయితే మార్కెట్ ప్రైస్ అనేది ఎంత వచ్చిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిస్కౌంట్ పోను ఇంత అమౌంట్ పే చేశారు. సో అప్పుడు 100లో 25 డిస్కౌంట్ పర్సంటేజ్ 25 మైనస్ చేసేస్తే రిమైనింగ్ 75% ఉంటుంది కదా. ఈ 75% వాల్యూ ఇస్ 28,473, 28,473 రూపీస్. నౌ మనల్ని అడుగుతుంది డిస్కౌంట్ ఎంత వచ్చింది అని కాదు, మార్కెట్ ప్రైస్ అనేది ఎంత అంటే 100% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 25 4s, 25 3s, 3 1s, 3 9s 27, 3 4s 12, carry 2, 3 9s 21, 3 1s 3. సో 9491 into 4. సో 1 into 4 అంటే యూనిట్ డిజిట్ మనకి 4 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో యూనిట్ డిజిట్ 4 ఉన్నది 2 ఆప్షన్స్ లో, కాబట్టి ఏ అండ్ బిని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 9 into 4 అంటే 36 కదా. సో మనకి ఆన్సర్ అనేది 36,000 కన్నా అబవ్ ఉండాలి. ఈ రెండిట్లో కూడా మనకి 36 కన్నా అబవ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం మల్టిప్లై చేయాల్సిందే అనమాట. సో 4 1s is 4, 4 9s is 36. సో ఇక్కడ చూడండి లాస్ట్ 2 డిజిట్స్ 64 అనేది ఆప్షన్ డి లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. సో నౌ సాల్వ్ చేద్దాము. 4 4s 16 + 3 అంటే 16 + 3 is 19, carry 1. 4 9s 36 + 1 is 37. So 37,964 rupees is our answer. Option D. Next, 20 women can complete a work in 15 days. 16 men can complete the same work in 15 days. Find the ratio between the work efficiency of a men to the women. సో ఇక్కడ 20 ఉమెన్స్ ఒక వర్క్ ని 15 days లో కంప్లీట్ చేస్తే 16 మెన్స్ 15 days లో కంప్లీట్ చేస్తారు. అయితే వాళ్ళ ఎఫిషియన్సీ, మెన్ అండ్ ఉమెన్ ఎఫిషియన్సీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేషియో ఆఫ్ మెన్ టు ఉమెన్ ఎఫిషియన్సీ. నౌ 20 ఉమెన్స్ 15 days లో ఒక వర్క్ ని కంప్లీట్ చేస్తారు. సేమ్ 16 మెన్స్ ఒక వర్క్ ని 15 days లో కంప్లీట్ చేస్తారు. ఈ 15 క్యాన్సిల్ అయిపోయింది. నౌ 4 5s is 20, 4 4s is 16. సో మెన్ టు ఉమెన్ ఎఫిషియన్సీ అన్నారు కదా. సో మెన్ అండ్ ఉమెన్ ఎఫిషియన్సీ ఏమైంది, మెన్ ఇక్కడ ఉంది, ఉమెన్ ఇక్కడ ఉంటే అప్పుడు 5:4 అనేది మెన్ టు ఉమెన్ ఎఫిషియన్సీ అయింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the greatest possible length which can be used to measure exactly the lengths 5 meter 25 centimeters, 7 meters 35 centimeters and 4 meter 90 centimeters is. సో ఇక్కడ మనకి మీటర్స్ అండ్ సెంటీమీటర్స్ లోకి ఇచ్చారు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ కదా. సో ఇక్కడ 5 మీటర్స్ అని ఉంది, మనము 500 సెంటీమీటర్స్ అని రాసుకోవచ్చు. సో 500 సెంటీమీటర్స్ ప్లస్ 25 సెంటీమీటర్స్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ 525 సెంటీమీటర్స్ అవుతుంది కదా. సో అందుకని ఫస్ట్ 525 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏముంది 7 meters 35 సెంటీమీటర్స్. సేమ్ ఇక్కడ కూడా 735 సెంటీమీటర్స్. 4 meters 90 సెంటీమీటర్స్ అంటే 490 సెంటీమీటర్స్. గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అన్నారు. గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ అంటే టోటల్ ఈ మొత్తం వాల్యూకి మనము హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే డైరెక్ట్ గా మనకి 5 మల్టిపుల్ తో ఉంది కదా. ఇక్కడ యూనిట్ డిజిట్ 5 కానీ 0 కానీ ఉంది కాబట్టి ఇది డెఫినెట్ గా 5 మల్టిపుల్ అయింది. సో 5 ని తీసుకుంటే కామన్ గా రిమైనింగ్ ఏముంటుంది సెట్ లో ఇప్పుడు 5 1s 5 5s 25, అగైన్ 5 1s 5, క్యారీ 2, 5 4s 20, 5 7s 35, అగైన్ ఇక్కడ కూడా 5 9s 45, 5 8s 40. సో ఇప్పుడు ఈ 3 నంబర్స్ చూస్తే ఇక్కడ కూడా మనకి ఒక నంబర్ అనేది కామన్ గా కనపడుతుంది, అవునా. 7 అనేది కామన్ గా ఉంది చూడండి. సో ఇక్కడ నుంచి 7 మల్టిపుల్ ని బయటికి తీసుకుంటే మనము 7 into 5 ఏమైంది 35 అయింది. సో రిమైనింగ్ సెట్ ఏముండిద్ది ఇక్కడ 7 1s 7, 7 5s 35, 7 2s 14, 7 1s 7, అగైన్ 7 1s 7, క్యారీ 2, 7 4s 28. సో ఇంతకన్నా మనం కామన్ గా ఇంకేమైనా తీయొచ్చా, తీయలేం కాబట్టి 35 అనేది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
Which of the following options is the closest approximate value which will come in place of question mark in the following equation? సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ లో మనకి ఈ టోటల్ వాల్యూ సాల్వ్ చేసినాక ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు, అప్రాక్సిమేట్ చేయమన్నారు. సో 25.19 పాయింట్ తర్వాత 5 కానీ 5 కన్నా అబౌవ్ ఉంటే, సపోజ్ ఇక్కడ 5.5 ఉంది అని అనుకుంటే అప్రాక్సిమేట్ చేస్తే మనకి 6 అయింది, 5 కానీ 5 కన్నా అబౌవ్ ఉంటే. అదే 5.4 5 కన్నా బిలో ఉంటే 5 అనే తీసుకోవాలన్నమాట. సో పాయింట్ తర్వాత మనకి ఏ వాల్యూ ఉంటుందో దాన్ని బట్టి ఈ రౌండ్ ఫిగర్ అనేది మనం ఎంత చేస్తున్నామో మనకు వస్తుంది. సో అప్రాక్సిమేట్ అన్నారు కాబట్టి 25.19, 1 అనేది 5 కన్నా బిలోనే కదా, సో 5 కన్నా అబోవ్ కాదు కాబట్టి అప్రాక్సిమేట్ చేస్తే 25 వస్తుంది. 25 ఇంటూ 3 ప్లస్ 4.41, 41 అంటే 4 అనేది 5 కన్నా లెస్ వాల్యూ కాబట్టి అప్రాక్సిమేట్ చేస్తే 4 వస్తుంది. మైనస్ ఆఫ్ 0.9, 9 అనేది 5 కన్నా అబోవ్ ఉంది, సో 0.9 ఏమైంది 1 అయితే మనకి. సో 25 ఇంటూ 3 75, 75 ప్లస్ 4 మైనస్ 1 అంటే 3, 75 ప్లస్ 3 78. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ఎక్స్ ఇఫ్ ABCD ఈజ్ ఏ parallelogram has given in figure below with two diagonals AC and BD intersecting at O and OA is x plus 3. సో ఫస్ట్ OA అంటే x plus 3, OB is y plus 2, OB is y plus 2, OC is 2x plus y, 2x plus y, OD is 3y, OD అనేది 3y. ఇక్కడ మనల్ని x ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ప్యారలలోగ్రామ్ లో 2 డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ అయినాయి కదా, సో ఈ లెంత్ అనేది ఈ లెంత్ కి ఈక్వల్ గా ఉంటది. సిమిలర్ గా ఈ 2 లెంత్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి అనమాట. నౌ 3y ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 2, సో y ప్లస్ 2. 3y ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 2 అంటే y ఈ సైడ్ వెళ్ళిపోతే ఏమైంది 2y, 2y ఈక్వల్ టు 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకి y వాల్యూ 1 అని వచ్చింది. నెక్స్ట్ ఈ 2 లెంత్స్ ని ఈక్వేట్ చేద్దాం. x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ y, y అంటే 1 కదా, 2x ప్లస్ 1. సో నౌ 2x ఇక్కడ ఉంది, ఈ x ఈ సైడ్ తీసుకొని వస్తే మైనస్ అయ్యి x వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ఈ 1 ఈ సైడ్ వెళ్ళిపోతే 3 మైనస్ 1 దట్ ఈస్ 2. సో x వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. Next, if 6, 18, 39 and x are in proportion, then find the value of x. సో ఇక్కడ 6, 18, 39 అండ్ x అనేవి ప్రపోర్షనల్ లో ఉన్నాయి అన్నారు. సో ప్రపోర్షనాలిటీ సింబల్ ని తీసుకుంటే, సో 6:18 is proportional to 39:x. ఈ ప్రాబ్లమ్ ని మనం ఇలా సాల్వ్ చేస్తాం. మిడిల్ టర్మ్స్ ప్రోడక్ట్ అండ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ప్రోడక్ట్. 6 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 39. సో 6 1s 6, 6 3s 39. x ఈజ్ ఈక్వల్ టు 39 ఇంటూ 3 అంటే 3 9s is 27, 3 3s 9 ప్లస్ 2 11. సో x వాల్యూ 117 వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ వాటర్ ట్యాంక్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ఆఫ్ సైడ్ 2 meter. It has an inlet in the shape of a circle with radius 3.5 centimeter. How long will it take to fill that tank if the water is flowing at a speed of 2 meter per second? సో ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ షేప్ వచ్చేసి క్యూబ్ షేప్ లో ఉందన్నారు. సో అందుకని మనం ఇక్కడ ఒక క్యూబ్ ని డ్రా చేసుకుంటున్నాం అనమాట. ఇది ఒక ట్యాంక్ అనుకుంటే ఈచ్ సైడ్ క్యూబ్ కి ఈక్వల్ గా ఉంటది కదా, సో సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈస్ 2 meters అని ఇచ్చారు. నౌ ఒక సర్కిల్ షేప్ లో ఉన్న ఇన్లెట్ లో నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో సర్కిల్ షేప్ లో ఇన్లెట్ అంటే ఇది ఇన్లెట్ అనమాట. సో ఈ పైప్ అనేది మనకి ఇలా ఉంటది కదా, సర్క్యులర్ షేప్ లో, సిలిండ్రికల్ షేప్ లో. సో ఈ పైప్ నుంచి ఇన్లెట్ వచ్చేసి సర్కిల్ షేప్ లో ఉంది. ఇలాగా వాటర్ అనేది మనకి ఫ్లో అవుతూ ఈ ట్యాంక్ ని నింపడానికి ఎంత టైం పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ డిస్టెన్స్ చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇక్కడ స్పీడ్ ఏమి ఇచ్చారు 2 meters per second అని ఇచ్చారు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2t. టీ అనేది మనకి టైం అనేది తెలియదు కాబట్టి, సో ఈ డిస్టెన్స్ ఏమైంది హైట్ కి ఈక్వల్ అయింది కదా. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు 2t అయింది. నౌ సర్కిల్ రేడియస్ వచ్చేసి 3.5 centimeters అన్నారు. సో 3.5 centimeters ని మనం ఈ రేడియస్ 7/2 లాగా రాసుకోవచ్చు కదా. నా ఇక్కడ 7/2 centimeters అయింది. ఇక్కడ మనకి క్యూబ్ సైడ్ వచ్చేసి 2 meters అనింది, ఇక్కడ 7/2 centimeters అయింది. సో మీటర్స్ లో కన్వర్ట్ చేయడానికి 7 divided by 100 చేయాలి. సో 7 divided by 200 meters. నౌ మీటర్స్ అండ్ మీటర్స్ ఈక్వల్ గా ఉంది కాబట్టి ఫార్ములా వచ్చేసి సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏమైంది πr² h.
ఈ వాల్యూమ్ అనేది క్యూబ్ వాల్యూమ్ కి ఈక్వల్ అవ్వాలి, దట్ ఈస్ ఏ క్యూబ్ కి. ఏ అంటే 2 కదా, 2 క్యూబ్ ఏమైంది మనకి ఇక్కడ 8 అయింది. సో 8 ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7 ఇంటూ ఆర్ వాల్యూ వచ్చేసి 7/200. సో 7/200 ఆర్ స్క్వేర్ కాబట్టి వన్స్ అగైన్ 7/200 ఇంటూ హెచ్ అంటే ఇక్కడ మనకి 2t వచ్చింది. సో 2 ఇంటూ టీ. సో ఇక్కడ 2t డిస్టెన్స్ ఎలా ఉంది మనకి మీటర్ పర్ సెకండ్స్ లో ఉంది. సో టైం అనేది ఇక్కడ సెకండ్స్ లోకి వస్తుంది అనమాట. ನಾವು సాల్వ్ చేద్దాము. 2 ones 2 ones అగైన్ 2 ones 2 11s ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. సో t ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా. సో కంప్లీట్ గా 4 zeros డివైడెడ్ బై 11 ఇంటూ 7 ఈస్ 77. సో టైం ఇక్కడ మనకి సెకండ్స్ లో ఉంది. మనకు ఆన్సర్ అనేది మినిట్స్ లో గానీ అవర్స్ లో గానీ కావాలి. సో ఫస్ట్ మినిట్స్ లో కన్వర్ట్ చేయడానికి ఈ టోటల్ అనేది డివైడెడ్ బై 60 చేయాలి కదా. సో 1 డివైడెడ్ బై 60, ఈ 0 క్యాన్సిల్, 2 3s 6, 2 4s 8. సో ఇక్కడ 4000 డివైడెడ్ బై 77 ఇంటూ 3. 77 ఇంటూ 3 అంటే సో 3 7s 21, అగైన్ 3 7s 21 ప్లస్ 1 ఈస్ 231. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి 4000 ని మనము 231 తో డివైడ్ చేయాలి. 231 months ఈస్ 231. సో 400 లో 231 ని మైనస్ చేస్తే రిమైనింగ్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 169. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ తీసుకుంటే అగైన్ సో 231 ఇంటూ ఎంత చేస్తే మనకి 169 నియర్ కి వస్తామంటే ఫస్ట్ ఇక్కడ 2 ఉంది కదా, లేదా 23 చూడండి, 23 ఇంటూ 7 చేద్దాం. సో 23 ఇంటూ 7 ఈస్ వీ నో దట్ 23 ఇంటూ 7 ఈస్ 161. సో 161 అనేది 169 కి నియర్ గా ఉంది కాబట్టి 7 తో మల్టిప్లై చేస్తే 7 1s ఈస్ 7 ఇంటూ 23 దట్ ఈస్ 161. సో 1690 లో నుంచి 1617 ని మైనస్ చేస్తే, లేదా ఇక్కడ డైరెక్ట్ గా చూడండి మనకి మల్టిపల్ అనేది సమ్ 17 లో వస్తుంది, అవునా. సో 4000 డివైడెడ్ బై 77 ఇంటూ 3 ఈస్ 17 పాయింట్ సమ్ వాల్యూ. సో 17 పాయింట్ సమ్ వాల్యూ అనేది ఆప్షన్ బి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 17.3 minutes. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if x plus y plus z is 11 and xy plus yz plus zx is 42, then the value of x square plus y square plus z square is. సో ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు కదా, x plus y plus z whole square is equal to x square plus y square plus z square plus 2 into xy plus yz plus zx. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే x plus y plus z అంటే 11 square is 121 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ వాల్యూనే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఈ టోటల్ వాల్యూ ఏ అని తీసుకుందాం, ప్లస్ 2 ఇంటూ XY ప్లస్ YZ ప్లస్ ZX ఏమి ఇచ్చారు, 42 అని ఇచ్చారు. 42. సో 121 మైనస్ ఆఫ్ 42 ఇంటూ 2 ఏమైంది, 84 అయింది. సో ఈ వాల్యూ అనేది 121 మైనస్ 84 ఈస్ 39. సో A ఈజ్ ఈక్వల్ టు 39. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the following chart shows the production of an organization in various years from 2012 to 2016. What was the percentage increase in the production from 2015 to 2016? సో ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందో మనకి డేటా ఇచ్చారు. అయితే 2015 నుంచి 16 కి ప్రొడక్షన్ అనేది ఎంత ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇక్కడ 2015 లో ఎంత ఉందో చూడండి, 12.6 ఉంది. నెక్స్ట్ 2016 లో 18.9 అయింది. సో 15 నుంచి 16 కి ఎంత ఇంక్రీజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. 18.9 లో నుంచి 12.6 ని మైనస్ చేస్తే 6.3 వస్తుంది. 6.3 ఈ ఇంక్రీజ్ అనేది 2015 మీద కదా. సో 12.6 ఇంటూ 100 పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో 6.3 ఇంటూ 2 ఈస్ 12.6 కదా. సో 6.3 వన్స్, 6.3 ఇంటూ 2 ఈస్ 12.6. 2 వన్స్, 2 5s 10, ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ 50% అనేది ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, P and Q alone can complete a piece of work in 9 days and 12 days respectively
In how many days will the work be completed if they work on alternate days starting with Q? సో P వచ్చేసి ఒక వర్క్ ని 9 days లో కంప్లీట్ చేస్తే Q కి ఏమో 12 days టైం పడుతుంది. అయితే ఆల్టర్నేట్ డేస్ వాళ్ళు వర్క్ చేస్తుంటే టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అవడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది, ఎంత టైం పడుతుందో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఎన్ని డేస్ పడుతుంది అని చెప్పి. సో ఫస్ట్ P వచ్చేసి 9 days లో వర్క్ ని కంప్లీట్ చేస్తారు కదా, Q కి ఏమో 12 days టైం పడుతుంది. సో 9 and 12 కి మనం LCM తీసుకుంటే 36 వస్తుంది. 9 into 4 is 36, 12 into 3 is 36. ఈ 4 and 3 అనేవి P and Q యొక్క ఎఫిషియన్సీ రేషియోస్. 36 అంటే టోటల్ వర్క్ 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. స్టార్టింగ్ విత్ Q అన్నారు. సో ఫస్ట్ Q వర్క్ ని స్టార్ట్ చేస్తే 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ ని కంప్లీట్ చేసింది. నెక్స్ట్ P వర్క్ చేసేది కదా, అప్పుడు 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ ని కంప్లీట్ చేసింది. 3 + 4 అంటే టోటల్ 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది 2 days లో కంప్లీట్ అవుతుంటే 7 మల్టిపుల్ మనకి 36 కి నియర్ గా ఏముంటుంది, 35 ఉంటుంది. సో 7 into 5 is 35. సో ఇలాగా వీళ్ళిద్దరు కలిపిన సెట్ 1 అని అజ్యూమ్ చేసుకుంటే ఈ సెట్ అనేవి 5 times రిపీట్ అయితే మనకి 35 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది కదా. సో వీళ్ళిద్దరు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ డే Q అయితే సెకండ్ డే P. ఇక్కడ 2 days పడుతుంది. సో సెట్స్ వచ్చేసి 5 sets ఇంటూ 2 చేస్తే 5 into 2 అంటే 10 days. టోటల్ మనకి ఇక్కడ 10 days. 10 days వర్క్ కంప్లీట్ 10 days అయ్యేసరికి మనకి వర్క్ ఎంత కంప్లీట్ అవుతుంది, టోటల్ వర్క్ 36, కంప్లీట్ అయిన వర్క్ 35. సో రిమైనింగ్ ఇంకా మనకి 1 యూనిట్ ఆఫ్ వర్క్ ఉంటుంది కదా. ఈ వర్క్ ని ఎవరు కంప్లీట్ చేయాలి ఇప్పుడు, P నా Q నా? స్టార్టింగ్ విత్ Q అన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ Q స్టార్ట్ చేస్తే P ఎండ్ చేస్తుంది, నెక్స్ట్ Q స్టార్ట్ చేస్తే P ఎండ్ చేస్తుంది. ఇలాగా 5 sets అయిపోయినాక అగైన్ మళ్ళీ స్టార్ట్ చేయాల్సింది Q నే కదా. సో అందుకని Q ఎఫిషియన్సీ ఏమో 3 కాబట్టి ఈ 1 యూనిట్ వర్క్ ని 3 ఎఫిషియన్సీతో Q వర్క్ చేసేది అనమాట. 1/3 అంటే 0.333. సో 10.33 days లో వర్క్ అనేది కంప్లీట్ అయింది అనమాట. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, తర్వాత ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఒకటే. నా 27 divided by 3 అంటే 3 9s is 27 minus of 27 into 0. Any number into 0 is 0 plus 1. So 9 plus 1 అంటే 10. Option D is our answer. Next. X and Y are two alloys of gold and platinum prepared by mixing the metals in the ratio of 5:2 and 5:7 respectively. If we melt equal quantities of the alloys to form a third alloy Z, then the ratio of the quantity of gold to the quantity of platinum in the Z will be. So ఇక్కడ X and Y అనేవి 2 alloys అన్నమాట. సో ఫస్ట్ X అండ్ Y ఈ రెండు 2 alloys. alloys అంటే 2 or more మిక్చర్స్ ని కలిపితే వాటిని alloys అంటారు. సో X లో అండ్ Y లో గోల్డ్ అండ్ ప్లాటినం రెండు ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ ప్లాటినం ఉంది, ఇక్కడ కూడా మనకి గోల్డ్ ప్లాటినం ఉంది. అయితే X alloy లో వచ్చేసరికి గోల్డ్ అండ్ ప్లాటినం రేషియోస్ 5:2 అన్నారు. 5:2. Y లో ఏమో 5:7 రేషియోలో ఉంది. ఇప్పుడు మనం అడుగుతుంది ఇఫ్ వి మెల్ట్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ alloys టు ఫార్మ్ ఏ థర్డ్ alloy Z. ఇప్పుడు X alloy ని Y alloy ని ఈక్వల్ క్వాంటిటీలో అంటే X ఒక 50 grams తీసుకుంటే Y కూడా 50 grams తీసుకొని రెండింటిని మెల్ట్ చేస్తే అప్పుడు వచ్చే మనకి థర్డ్ alloy లో గోల్డ్ అండ్ ప్లాటినం రేషియో అనేది ఎంత ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఇక్కడ 5:2 అండ్ 5:7 ఉంది కదా, ఈక్వల్ క్వాంటిటీలో మెల్ట్ చేయమన్నారు. ఫస్ట్ మనం ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. 5 + 2 అంటే 7 ఉంది. ఇక్కడ 5 + 7, 5 + 7 అంటే 12 ఉంది కదా. సో ఇక్కడ ఇంటూ 12 చేద్దాం, ఇంటూ 7 చేద్దాం. 12 into 5 is 60, 12 into 2 is 24. Now 7 5s is 35, 7 7s is 49. ఇప్పుడు మనం టోటల్ యాడ్ చేస్తే చూడండి 84 and 84 ఈక్వల్ గా వస్తుంది కదా. ఇప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్ లో వాళ్ళు ఈక్వల్ క్వాంటిటీస్ లో మిక్స్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఈక్వల్ చేసాము. ఇప్పుడు థర్డ్ అలాయ్ మనకి Z లో గోల్డ్ అండ్ ప్లాటినం క్వాంటిటీ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. Z లో గోల్డ్ అండ్ ప్లాటినం. సో ఇక్కడ చూడండి 60 ఉంది గోల్డ్, ఇక్కడ 35 ఉంది. 60 + 35 అంటే 95. అగైన్ ప్లాటినం 24 ఉంది, ఇక్కడ 49 ఉంది. 24 + 49 అంటే 24 + 49 is 73. సో గోల్డ్ అండ్ ప్లాటినం రేషియో మనకి 95:73 రేషియోలో ఉంటుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఇలాగా ఈ రెండింటిని ఎందుకు యాడ్ చేసామంటే
ఈ alloy లో నుంచి సపోజ్ 20 grams తీసుకున్నాం, ఇక్కడ కూడా 20 grams తీసుకున్నాం అంటే ఈ 20 grams లో ఉండే గోల్డ్ అండ్ ప్లాటినం రేషియో ఇంతే ఉంటుంది కదా, 60:24. ఇక్కడ కూడా 35:49 రేషియోనే ఉంటుంది. అదే మనం 50 grams తీసుకున్నా గానీ రేషియో గోల్డ్ అండ్ ప్లాటినం రేషియో వచ్చేసి ఆ 50 grams లో 60:24 ఉంటుంది. సో అందుకని మనం ఇక్కడ రేషియోస్ ని డైరెక్ట్ గా యాడ్ చేసామన్నమాట. అప్పుడు మనకు ఆన్సర్ 95:73 వస్తుంది. నెక్స్ట్, express the sign in terms of cot theta where theta is an acute angle. సో ఇక్కడ sin theta ని మనల్ని cot theta లోకి కన్వర్ట్ చేయమన్నారు. sin theta is equal to, we know that sin theta is equal to 1 by cosecant theta కదా, 1 by cosecant theta. సో మనకి ఒక ఫార్ములా తెలుసు, దట్ ఈస్ cosecant square theta minus cot square theta is 1. సో ఇక్కడ నుంచి cosecant square theta is equal to 1 plus cot square theta ఇది కదా. cosecant theta ఏమైంది, 1 divided by cosecant theta is root of 1 plus cot square theta ఇది. సో cosecant theta is equal to 1 plus root of 1 plus cot square theta. 1 divided by 1 by root అంటే 1/2. సో 1 divided by 1 plus cot square theta is our answer. Option D. Next, in triangle ABC, if angle A is 40 degree and angle B is 70 degree, find the measure of exterior angle A. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ని డ్రా చేద్దాం. ఇలాగా ఈ ట్రయాంగిల్ లో ABC అని చెప్పి మార్క్ చేసుకుంటే యాంగిల్ A 40 డిగ్రీ అన్నారు, యాంగిల్ B వచ్చేసి 70 డిగ్రీ. సో ఎక్స్టీరియర్ యాంగిల్, ఈ యాంగిల్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్టీరియర్ యాంగిల్ ఫార్ములా ఈ సమ్ ఆఫ్ అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఈ యాంగిల్ కి అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈ రెండు అవుతాయి కదా. సో సి యాంగిల్ అనేది మనకు తెలీదు. ఈ ఒక ట్రయాంగిల్ లో మనకి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అనేది 180 డిగ్రీకి ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 70 ఉంది. సో 70 plus 40 is 110 డిగ్రీ. 180 లో 110 డిగ్రీని మైనస్ చేస్తే రిమైనింగ్ 70 డిగ్రీ కదా. ఈ 70 అనేది సి యాంగిల్ ది యాంగిల్ అయింది. సో ఇప్పుడు యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమైంది, 70 plus 70 దట్ ఈస్ 140. So 140 is our answer. Option C. Next, the roots of the equation ax square plus x plus b is equal to 0 are equal if. సో ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, ఈ రూట్స్ అనేవి ఈక్వల్ అయితే ఇచ్చిన కండిషన్స్ లో ఏది ట్రూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈక్వల్ అంటే ఏమైంది మనకి, b స్క్వేర్ అనేది 4ac కి ఈక్వల్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ b అంటే 1, a అంటే a, c అంటే b. సో సబ్స్టిట్యూట్ చేస్తే b స్క్వేర్ అంటే 1 స్క్వేర్, దట్ ఈస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ a ఇంటూ c అంటే b కదా. సో 4ab, 1 ఈజ్ ఈక్వల్ టు 4ab. ab అనేది ఏమైంది, ab ఈజ్ ఈక్వల్ టు 1/4. సో ఇక్కడ ab ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ab ఈజ్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్, if the sum of two numbers is 430 and their HCF is 43, then which of the following is a correct pair? సో ఇక్కడ 2 numbers sum 430 అన్నారు, HCF ఏమో 43 అన్నారు. సో ఫస్ట్ HCF 43, 2 numbers x and y అని తీసుకుంటే HCF 43 ఏంటంటే x and y రెండిట్లో 43 ఉంటుంది కదా. సో 43x ప్లస్ 43y ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి 430 వస్తుంది. సో ఇక్కడ కామన్ అనేది 43 తీసుకుంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 430. సో x ప్లస్ y సమ్ అనేది మనకి 10 అవ్వాలన్నమాట. సో x ప్లస్ y 10 అయ్యే పాసిబిలిటీస్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనము x 1 అయితే y 9 అవ్వచ్చు, నెక్స్ట్ x 2 అండ్ y 8 కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి HCF చూస్తే 43 మాత్రమే వచ్చింది. సో అప్పుడు x అండ్ y ఈ రెండింటి HCF ఎంత ఉండాలి, HCF ఆఫ్ x అండ్ y is 1 ఉండాలి, అంతే కదా. అప్పుడు ఈ రెండిట్లో మనకి ఈ రెండు నంబర్స్ లో HCF 43 మాత్రమే వస్తుంది. సో x అండ్ y HCF 1 ఉండటానికి ఫస్ట్ పాసిబిలిటీ x 1 అవ్వచ్చు, 1 అయితే y 9 అవ్వచ్చు. నెక్స్ట్ x 2 తీసుకొని y 4 తీసుకుంటే ఇక్కడ HCF ఎంత వస్తుంది, 2 వస్తుంది కదా. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్. నెక్స్ట్ అలాగా నెక్స్ట్ x అనేది 3 తీసుకుందాం, y 7 అయితే కదా. సో ఇక్కడ HCF 1 వస్తుంది. నెక్స్ట్ x4 అండ్ y 6 HCF 2. అలాగా x వచ్చేసి 5, y ఏమో 5 తీసుకుంటే ఇక్కడ HCF మనకి 5 వస్తుంది. సో అందుకని ఓన్లీ 2 కేసెస్ మాత్రమే ఉంటుంది, 1 అండ్ 9 అండ్ 3 అండ్ 7 ఈ రెండు కేసెస్ వస్తుంది. కాబట్టి
ఇప్పుడు ఈ రెండిట్లో మనము చెక్ చేద్దాము ఆన్సర్ అనేది ఏమొస్తుందని. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై 10 అయింది కదా, ఇక్కడ కూడా 10 అయింది. సో 10 ఇంటూ 43 మనకి 430 అవ్వాలి. 10 ఇంటూ 43 430. సో ఫస్ట్ నెంబర్ మనం ఎక్స్ అనేది 1 అని తీసుకుంటే 1 ఇంటూ 43 ఈజ్ 43. సో ఎక్స్ వాల్యూ 43 అనేది ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడైనా ఉందా మనకి? లేదు. సో అందుకని ఫస్ట్ పాసిబిలిటీ అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్ 3 ఇంటూ 43. సో 3 ఇంటూ 43 అంటే 3 4 is 12, 3 3 is 9. సో ఎక్స్ వాల్యూ 129. ఎక్స్ వాల్యూ 129 ఓన్లీ వన్ ఆప్షన్ లో ఉంది, దట్ ఈస్ ఆప్షన్ బి లో. సో మన ఆన్సర్ వచ్చేసి 129 and 301 ఈజ్ అవర్ ఆన్సర్. ఆ టూ నంబర్స్ అనేవి 129 and 301 అనమాట. నెక్స్ట్, the average of 11 numbers arranged in an order is 41. The average of the first 5 numbers is 18 and that of the last 5 numbers is 64. What is the sixth number? So 11 numbers average 41 అని చెప్పి ఇచ్చారు. 11 numbers average 41. ఇప్పుడు ఫస్ట్ 5 numbers average ఏమో 18 అయితే లాస్ట్ 5 numbers average 64 అయింది. సో 5 plus 5 is 10. మనకు కావాల్సింది ఇంకొక నంబర్, సిక్స్త్ నంబర్ యావరేజ్ అనేది ఎంత అని. సో ఈ సిక్స్త్ నంబర్ యావరేజ్ ఎంత అని. సో ఈ నంబర్ మనం యావరేజ్ గా 41 అని చెప్పి తీసుకుందాం, బికాస్ టోటల్ యావరేజ్ 41 కదా. సో అందుకని ఈ నంబర్ కూడా 41 యావరేజ్ అని అనుకుంటే ఫస్ట్ 5 నంబర్స్ యావరేజ్ ఎంత ఉంది? 18 ఉంది. సో 41 కన్నా 18 అనేది ఎంత లెస్ ఉంది? 23 లెస్ ఉంది కదా. ఎన్ని యూనిట్స్ మీద? 5 యూనిట్స్ మీద. సో ఇక్కడ లెస్ ఉంది కాబట్టి ఈ న్యూ నంబర్ కి మనం యాడ్ చేయాలన్నమాట, 23 ఇంటూ 5. నెక్స్ట్ ఇక్కడ 64 ఉంది, యావరేజ్ కన్నా 64 అనేది ఎక్కువ ఉంది కదా. సో ఎంత ఎక్కువ ఉంది? ఇక్కడ 23 అనేది ఎక్కువ ఉంది. ఎంత మీద? 5 యూనిట్స్ మీద. సో ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి న్యూ యావరేజ్ లో మనము మైనస్ చేయాలి. సో మైనస్ ఆఫ్ 23 ఇంటూ 5. సో ఇప్పుడు ప్లస్ 23 ఇంటూ 5 మైనస్ 23 ఇంటూ 5 అనేది క్యాన్సిల్ అయిపోతే సిక్స్త్ నంబర్ అనేది మనకి ఎంత వస్తుంది? 41 వస్తుంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనము ఫస్ట్ 5 నంబర్స్ లో ఎంత అయితే తగ్గిందో లాస్ట్ 5 నంబర్స్ లో అంత ఇంక్రీజ్ అయింది, అంటే యావరేజ్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. సో అందుకని రిమైనింగ్ సిక్స్త్ నంబర్ కి యావరేజ్ హ్యాస్ ఇట్ ఈస్ 41 అయితే ఎంతైతే ఉందో అదే యావరేజ్ మనకి సిక్స్త్ నంబర్ కి వస్తుంది. సో అందుకని ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఆన్సర్ అనేది 41 వచ్చింది అనమాట. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ 0.6 ఉంది. 0.6 అంటే 6/10 అని చెప్పి రాసుకోవచ్చు కదా. ప్లస్ రూట్ ఆఫ్ 0.81. 9 స్క్వేర్ ఇస్ 81. సో స్క్వేర్ రూట్ నుంచి అవుట్ సైడ్ తీసుకొని వస్తే 9 అయింది. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 డిజిట్ వచ్చింది. మైనస్ ఆఫ్ 0.0144. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంత వాల్యూ ఉంది. 144 స్క్వేర్ రూట్ అంటే 12 స్క్వేర్ ఇస్ 144 కదా. సో స్క్వేర్ రూట్ నుంచి అవుట్ సైడ్ తీసుకొని వస్తే 12 అయింది. పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. సో 2 డిజిట్స్ తీసుకోవాలి స్క్వేర్ రూట్ నుంచి అవుట్ సైడ్ తీసుకొని వస్తే. ప్లస్ ఇక్కడ 0.4 డివైడెడ్ బై 0.5 ఉంది. ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 4/5 వస్తుంది కదా. సో 4/5. నా ఇక్కడ చూడండి, డినామినేటర్ ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో ఈ వాల్యూని కూడా మనం 100 చేయాలంటే 5 ఇంటూ 20 4 ఇంటూ 20 చేస్తే డినామినేటర్ అనేది మనకి 100 అయింది కదా. సో నా 12/100 అండ్ 4 ఇంటూ 2 అంటే 12/100 ప్లస్ 4 ఇంటూ 2 ఈస్ 80. సో 4 ఇంటూ 20 ఈస్ 80 డివైడెడ్ బై 5 ఇంటూ 20 దట్ ఈస్ 100. ఇప్పుడు డినామినేటర్ అనేది 100 సేమ్ గా ఉంది. 80 ప్లస్ 12 అంటే 92. సో ఇప్పుడు 6 డివైడెడ్ బై 10 ప్లస్ 9/10 మైనస్ ఆఫ్ ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 92 డివైడెడ్ బై 100 వచ్చింది, అవునా. సో ఇప్పుడు ఈ డినామినేటర్ ని కూడా మనం 100 చేయడానికి ఇంటూ 10 డివైడెడ్ బై 10 చేస్తే నౌ 6 డివైడెడ్ బై 10 ప్లస్ 90లో నుంచి 92 మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 2 డివైడెడ్ బై 100. సో ఈ డినామినేటర్ ని కూడా మనం 100 చేద్దాం. ఇక్కడ 0 ఇక్కడ 0 యాడ్ చేద్దాం. సో ఇప్పుడు 60లో నుంచి మైనస్ 2 చేస్తే 60 మైనస్ 2 ఈస్ 58. 58 డివైడెడ్ బై 100. 58 డివైడెడ్ బై 100 ని 0.58 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. 0.58 ఈస్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, if 500 products are manufactured and the direct labor cost on them amounts to 1 lakh, then what should be the selling price of the product so that the manufacturer can earn a profit of 44%?
సో ఇక్కడ మనకి 500 ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేస్తే లేబర్ కాస్ట్ దాని మీద 1 lakh రూపీస్ పడుతుంది. అయితే ఇప్పుడు టోటల్ మ్యానుఫ్యాక్చరర్ కి 44% ప్రాఫిట్ రావాలి అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఉండాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ లేబర్ కాస్ట్ ఎంత ఇచ్చారు, 24% ఇచ్చారు. సో ఈ 24% వాల్యూ అనేది క్వశ్చన్ లో మనకి 1 lakh రూపీస్ అన్నారు. మనకు కావాల్సింది 44% ప్రాఫిట్ కదా. సో 144 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. నా 24 1s is 24, 24 6 is 144 కదా. సో 6 into 1 lakh దట్ ఈస్ 6 lakhs. ఈ 6 lakhs అనేవి 500 ప్రొడక్ట్స్ కి. సో ఈచ్ ప్రొడక్ట్ మనకి ఎంత సెల్లింగ్ ప్రైస్ ఉండాలి అన్నారు. సో 6 lakhs డివైడెడ్ బై 500. ఈ 2 zeros క్యాన్సిల్. 5 1s 5 12s is 60, 10 ఉంది. సో 120 రూపీస్ అనేది, సారీ ఈ 0 కూడా ఉంది కదా. నౌ 1200 అనేది ఈచ్ ప్రొడక్ట్ సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. 1200 అనేది ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the average speed of Gaurav during a two-way journey is 15 km per hour. If he walked a distance of 20 km every hour while going, then his speed while returning will be. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది స్పీడ్ గా కాన్స్టెంట్ గానే ఉంది. డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు అతను 20 km per hour వాక్ చేస్తే వచ్చేటప్పుడు ఎంత స్పీడ్ తో అతను వాక్ చేస్తే టోటల్ యావరేజ్ స్పీడ్ అనేది 15 km per hour ఉందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఈజ్ 2 into x into y డివైడెడ్ బై x ప్లస్ y కదా. సో ఇక్కడ x వాల్యూ మనకి 20 km per hour అని ఇచ్చారు. యావరేజ్ స్పీడ్ ఏమో 15 km per hour. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది y అనేది ఎంత అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే యావరేజ్ స్పీడ్ ఈస్ 15 into 2 into x. x అంటే 20 కదా, 20 into y డివైడెడ్ బై 20 ప్లస్ y. సో 2 into 20 అంటే 40, లేదా ఇక్కడ చూడండి 5 4s 20, 5 3s 15 అవునా. నౌ 3 into 20 ప్లస్ y ఈ సైడ్ వెళ్ళిపోతుంది కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 4 అంటే 8y. సో నౌ 3 into 20 ఈస్ 60 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 8y. సో ఈ 8y లో నుంచి 3y మైనస్ చేస్తే 5y అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 60 డివైడెడ్ బై 5, 5 1s 5 12s. సో y వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 12 km per hour. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ages of two persons differ by 30 years. If 5 years ago the elder one was 3 times as old as the younger one, then the present age of the younger person is. సో ఇక్కడ 2 persons ఏజ్ డిఫరెన్స్ 30 years అని ఇచ్చారు. అయితే 5 years ago ఎల్డర్ అండ్ యంగర్ ఏజ్ రేషియోస్ 3:1 రేషియోలో ఉంది. ఎల్డర్ అండ్ యంగర్ వీళ్ళిద్దరు ఏజ్ రేషియోస్ 3:1 రేషియోలో ఉంటే మనని 5 years ago కదా ఈ రేషియో, మనని అడుగుతుంది ప్రెసెంట్ యంగర్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏజ్ డిఫరెన్స్ అనేది 2 persons మధ్యలో ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా కానీ, బిఫోర్ అయినా, ప్రీవియస్ గా అయినా, ఆఫ్టర్ గా అయినా, ప్రెసెంట్ అయినా కానీ ఏజ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. 3 లో నుంచి 1 మైనస్ చేస్తే 2 యూనిట్స్ వస్తుంది కదా. ఈ 2 యూనిట్స్ అనేది 30 years ని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ ఏమైంది 15 years అయింది. సో 5 years ago యంగర్ పర్సన్ ఏజ్ 1 యూనిట్ ఉంది. 1 యూనిట్ అంటే 15 years ఉంది. అయితే 5 years తర్వాత ఏమైంది 15 years కి 5 years యాడ్ చేస్తే మనకి ప్రెసెంట్ ఏజ్ 20 years అయింది కదా. సో యంగర్ పర్సన్ ఏజ్ వచ్చేసి 20 years. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఈస్ ఏ క్వాడ్రేటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది క్వాడ్రేటిక్ ఈక్వేషన్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ క్వాడ్రేటిక్ స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటది, ax² ప్లస్ bx ప్లస్ c అనేది 0కి ఈక్వల్ గా ఉండాలి. సో ఒక x² టర్మ్ ఉండాలి, ఒక x టర్మ్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనం ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఉంది, b మాత్రమే ఉంది, స్క్వేర్ టర్మ్స్ లేదు. సో అందుకని ఆప్షన్ 1 అనేది మనకి ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 4 చూస్తే ఇక్కడ రూట్ ఉంది కదా, 1/2 అంటే రూట్. సో రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అంటే ఆప్షన్ 4 కూడా మనకి ఇక్కడ ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ 3, ఆప్షన్ 3 చూస్తే ఇక్కడ p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ క్యూబ్ ఉంది. సో మనకు కావాల్సింది x² అండ్ x టర్మ్స్ మాత్రమే. ఇక్కడ క్యూబ్ ఉంది కదా, సో ఆప్షన్ 3 కూడా మనకి ఆన్సర్ అవ్వదు. నౌ 3 ఆప్షన్స్ రాంగ్ అయిపోయినాయి అండ్ ఇక్కడ x² టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది. సో ఈ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేస్తే x మైనస్ 4x² ప్లస్ 5 ప్లస్ రూట్ 3x ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మైనస్ 4x², సో మైనస్ 4x² ప్లస్ x టర్మ్ ని రెండిట్లో కామన్ తీసుకుంటే
√3 + 1 into x plus 8 plus 5 అంటే 13 కదా. సో +13 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ x² టర్మ్ అండ్ x టర్మ్ ఉంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఇందులో ఉంది, ఇక్కడ ఆప్షన్ ఏ లో ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ 24 cm, దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈస్. సో ఇక్కడ మనకి క్యూబ్ పెరిమీటర్ ఇచ్చారు. పెరిమీటర్ అంటే 4a ఈస్ 24 అయితే వాల్యూమ్ దట్ ఈస్ ఏ క్యూబ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 4 1s 4 6 is 24. ఏ వాల్యూ మనకి 6 వచ్చింది. సో 6 క్యూబ్ చేస్తే 216 కదా. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్, 216 centimeter cube. Next, Srinivas has just got married to a girl who is 4 years younger than him. After 5 years, their average age will be 33 years. Find the present age of the girl. సో శ్రీనివాస్ అనే పర్సన్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ డిఫరెన్స్ 4 years ఉంది. అంటే గర్ల్ ఏజ్ శ్రీనివాస్ కన్నా 4 years తక్కువ అనమాట. నౌ ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళిద్దరు యావరేజ్ ఏజ్ 33 years అయితే ప్రెసెంట్ గర్ల్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రెసెంట్ శ్రీనివాస్ అండ్ గర్ల్ తీసుకుందాం. శ్రీనివాస్ ఏజ్ ఎక్స్ అని అనుకుంటే గర్ల్ ఏజ్ ఎంత ఉంది, 4 years తక్కువ కదా ఆయనకన్నా. సో x - 4. నా ఇప్పుడు 5 years తర్వాత శ్రీనివాస్ కి 5 years యాడ్ అవుతుంది కదా. సో x + 5. గర్ల్ ఏజ్ లో కూడా మనం 5 years యాడ్ చేయాలి. ప్రెసెంట్ గర్ల్ ఏజ్ x - 4. ఇందులో 5 యాడ్ చేస్తే +5 - 4 దట్ ఈస్ x + 1 అయింది. సో 5 years తర్వాత గర్ల్ ఏజ్ వచ్చేసి x + 1 అయింది. మనకి ఇక్కడ యావరేజ్ ఏజ్ 33 years అన్నారు. సో వీళ్ళిద్దరు ఏజ్ ని సమ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే ఈ వాల్యూ మనకి 33 కి ఈక్వల్ అవ్వాలి. సో నో x + x అంటే 2x ప్లస్ 5 + 1 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 2 × 33. సో ఇక్కడ 2 కామన్ తీసుకుంటే మనం x + 3 ఉంటుంది కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 33. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి x ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఈ సైడ్ వెళ్ళిపోతే మైనస్ అయింది. సో 33లో 3 మైనస్ చేస్తే x వాల్యూ 30 వచ్చింది. మనల్ని అడుగుతుంది గర్ల్స్ ప్రెసెంట్ ఏజ్, ఇది ప్రెసెంట్ ఏజ్. సో x ఈజ్ 30 - 4 అంటే 26. సో గర్ల్స్ ప్రెసెంట్ ఏజ్ ఈజ్ 26 years. Option C is our answer. Next, 1 year ago the ratio of the ages of Saket and Tilak was 5:6 respectively. 4 years hence this ratio would become 6:7. The present age of Saket is. సో ఇక్కడ 1 year ago అంటే ప్రెసెంట్ ఏజ్ కన్నా 1 year బిఫోర్ సాకేత్ అండ్ తిలక్ ఏజ్ రేషియోస్ x తీసుకుందాం. ఓకేనా, 5x and 6x రేషియోలో ఉంది. అయితే 4 years తర్వాత, సో ఇక్కడ 1 year బిఫోర్ కదా. నో ప్రెసెంట్ నుంచి 4 years తర్వాత వాళ్ళ ఏజ్ రేషియోస్ 6:7 అవుతుంది. సో ఇక్కడ సాకేత్ ఏజ్ 6x అయితే తిలక్ ఏజ్ 7x అనమాట. సో ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సాకేత్ ఈజ్, ప్రెసెంట్ సాకేత్ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సాకేత్ ఏజ్ 5 ఉంది, ఇక్కడ 6 అయింది, అంటే 1 unit ఇంక్రీజ్ అయింది. సేమ్ ఇక్కడ కూడా తిలక్ ఏజ్ 6x అయితే తర్వాత 7x అయింది, అంటే 1 unit. ఇద్దరికి 1 unit అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ 1 unit అనేది ఎంత డిఫరెన్స్ ఉంది మనకి ఇయర్స్ లో, ప్రెసెంట్ నుంచి 1 year బిఫోర్, అంటే ఇక్కడ 1 year అండ్ ప్రెసెంట్ నుంచి 4 years ఆఫ్టర్. సో 4 + 1 అంటే 5 years. సో 1 unit అనేది మనకి 5 years ని రిప్రజెంట్ చేస్తుంటే మనకు కావాల్సింది ప్రెసెంట్ సాకేత్ ఏజ్ అనేది ఎంత అని. సాకేత్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు కదా. సో 5 × x is 25. సో 5 × 5 is 25. 1 year బిఫోర్, ప్రెసెంట్ నుంచి 1 year బిఫోర్ సాకేత్ ఏజ్ 25 అయితే ఆఫ్టర్ 1 year ఏమైంది, 25 + 1 దట్ ఈస్ 26 years. సో సాకేత్ ప్రెసెంట్ ఏజ్ is 26 years. Option C is our answer. Next, thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.